అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. ఒక మెగా స్టోలెన్ అండ్ మిస్సింగ్ ప్రాపర్టీ రికవరీ మేళా పెట్టడం జరిగింది మన వైజాగ్ నగరంలో. మన చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 1 కోటి కంటే ఎక్కువ విలువైన వస్తువులు రికవరీ చేసి ఈరోజు బాధితులకు అప్పజెప్పడం జరిగింది. వైజాగ్ సిటీ క్రైమ్ పోలీస్ చాలా చక్కగా పనిచేసి పగలు రాత్రి కృషి చేసి మన రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రం నుండి కూడా రికవరీ చేశారండి. అందులో ఏటీఎం థెఫ్ట్లో రికవరీ అయిన డబ్బు ఉంది, డబుల్ మర్డర్ కేసులో రికవరీ అయిన డబ్బు ఉంది, ఒడిశా నుండి రికవరీ అయిన చాలా 2 వీలర్స్ ఉన్నాయి. ప్రతి వారం వైజాగ్ సిటీ క్రైమ్ పోలీస్ వేరే రాష్ట్రానికి వెళ్ళి దొంగలు ఎక్కడ దాగి ఉన్నా అక్కడికి వెళ్ళి రికవరీ చేస్తున్నారండి. దొంగతనం జరిగిన తర్వాత దొంగలు ఎక్కడికి పడిపోయినా మేము వెంటాడి పట్టుకొని వస్తున్నాం, స్టోలెన్ ప్రాపర్టీ రికవరీ చేస్తున్నాం, బాధితులకు వెంటనే అప్పచెప్తున్నాం. ఇప్పుడు కూడా కొన్ని దొంగతనాలు మేము ఛేదించలేదు. ఆ దొంగతనాలు కూడా ఛేదించడానికి సిసిఎస్ వింగ్కి బలోపేతం చేసి మన దేశంలో ఉన్న గ్యాంగ్స్ని పట్టుకొని వచ్చి విచారించమని చెప్పాము. త్వరలో మ్యాక్సిమం కేసెస్ వైజాగ్ సిటీలో ఎప్పుడు జరిగిన అన్ని కేసెస్ ఛేదించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా వైజాగ్ సిటీ క్రైమ్ వింగ్ మన డీసీపీ మేడం ఆధ్వర్యంలో ఏడీసీపీ, ఏసీపీ, ఆల్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఆల్ పోలీస్ ఆఫీసర్స్, మెన్, విమెన్ అండ్ హోమ్ గార్డ్స్ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. హనీ ట్రాప్ కేసు అప్డేట్ అడుగుతున్నాం. ఇప్పుడు హనీ ట్రాప్ కేసు మనం ఎప్పుడు ఛేదించాము, అప్పుడు చెప్పాము. ఆ మూటలో ఇంకా కొందరు ఉన్నారండి. ఈ రత్నరాజు మన అందరికీ తెలుసు, ఒక కంపెనీ CEO, అంటే పెద్ద చేప. మేము అప్పుడు చెప్పాము ఆ మూటలో ఎవరైనా సరే మేము ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాం, అందరినీ 1 by 1 పట్టుకుంటాం. ఆల్రెడీ 6 మెంబర్స్ని పట్టుకుని రావడం అంతకుముందు జరిగింది. ఇప్పుడు ఇతను 7th మెంబర్. ఇతను కీలకమైన ముఠా సభ్యుడు. చాలా పలుకుబడి ఉంది, చాలా లావాదేవీలు ఉన్నాయి. సో పక్కా ఎవిడెన్స్ ఆధారంగా మేము అరెస్ట్ చేశాము. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. భవిష్యత్తులో ఇంకా ఈ మూటలో ఇంకా ఎవరైనా సభ్యులు ఉంటే వాళ్ళను కూడా అరెస్ట్ చేయడానికి మేము ఏర్పాటు చేస్తాం. సార్, ఇప్పటివరకు ఎంతమంది బాధితులు ముందుకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు సార్? ఇంతవరకు 4 వచ్చారండి. 4 కేసులు మేము రిజిస్టర్ చేసాము, కానీ ఇంకా చాలామంది ఉన్నారండి. మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ధైర్యంగా ముందుకు రండి. మీ ఐడెంటిటీ మేము గోప్యంగా ఉంచుతాం. మీరు ముందుకు వస్తే మీకు ఎవరెవరు బాధ పెట్టారండి వాళ్ళందరికీ శిక్షిస్తాం. దయచేసి ముందుకు వచ్చి పోలీసుతో సహకరించండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం.
మంచి అనిపిస్తుంది కదా. లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి